షాపింగ్ చేస్తున్నాం. ఒక స్వెటర్ అయితే తీసుకున్నాం. టీటీ ఆన్లో ఉంది. మొత్తం క్లోజింగ్ టైం అనమాట. టైం ఎంత అయింది? ఇక్కడ ఏం జరిగి ఉంటుంది కరెక్ట్గా గెస్ చేసి కమెంట్లో చెప్పిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇద్దాం. ఫైనల్గా అయితే డే 2 మనాలిలో. ఇప్పుడు అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాము. టోటల్ 5 రూమ్స్ చెక్ ఇన్ చేస్తాం అనమాట. చూద్దాం ఈరోజు మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. మనాలి నుంచి రోహతంగ్ పాస్ వెళ్ళడానికి మన బైక్స్ అయితే అలౌ లేదు. కార్స్ కి పాసెస్ ఇస్తున్నారు. ఒకవేళ బైక్ మీద వెళ్ళినా సరే సగం దూరంలో పోలీస్ చెక్ పోస్ట్ వాళ్ళు ఆపేస్తున్నారు. అంటే మనాలిలో మేమైతే ఒక కార్ బుక్ చేసుకున్నాం. ఇదే అనమాట. దీనికి ఆల్రెడీ వారి దగ్గర పాసెస్ ఉంటాయి. పర్ పర్సన్ 500 తీసుకుంటాడు. సో ఈ రోజు అయితే ఇది ప్లాన్. ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం రోహతంగ్ పాస్. ప్రతిసారి చూసినప్పుడల్లా ఎగ్జైట్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చాం గైస్. మీ బ్లాగర్ చూడండి ఏం చేస్తున్నాడు. గౌతమ్ గౌతమ్ ఏదో తేడాగా ఉందేంటి? పెట్టుకున్నా What
What do you expect me to say? You know that I will always find a way to fuck up everything that we ever made. Some people change and some people don't. Don't give it another shot. We've had enough, I think it's time to stop. I fucked up everything we ever made. Some people change, but you know I won't. Maria, I wanna make everything okay. Don't trust me, forgive me. You have to find a way. Maria, I wanna make everything okay. Don't trust me, believe me. You have to run away. What you expect me to do? Push you away when we're both feeling blue. No lies can help with what you're going through. Some things can change, but you know it won't. Why do we wait for the worst? Everyone knows that the ending is cursed. This ship is sinking, so just say the words. Some people change, but you know I won't. Maria, I wanna make everything okay. Don't trust me, forgive me. You have to find a way. Maria, I wanna make everything okay. Don't trust me, believe me. You have to run away. రోహతంగ్ పాస్కి వెళ్ళే దారిలో ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందనగా ఇక్కడ ఒక ఆపేసాడు. ఇక్కడ చూడండి, చుట్టూ మంచు పర్వతాలు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మొత్తం అది కంప్లీట్ చేసుకోమన్నాడు. 20 మినిట్స్ ఇచ్చేసాడు టైం. టెంపుల్లాగా ఉంది, టిబెట్ కల్చర్. ఇదిగోండి, ఇది కొంచెం టెంపుల్లా ఉంది. సో మనం అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ మడి. చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి మడిలో ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంక డైరెక్ట్గా రోహతంగ్ పాస్ వెళ్ళిపోతున్నాం. హాయ్ గైస్, ఫొటోస్ తీసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే, జస్ట్ ఇప్పుడే ఫొటోస్ తీసుకుంటున్నారు. తినడానికి ఆపితే మన వాళ్ళు ఫొటోస్ తీసుకున్నాం అన్నట్టు నువ్వు వ్లాగ్ చేస్తున్నావు. మరి చేయాలి కదా, తప్పదు కదా. తీయలేకపోతున్నాను. మ్యాక్సిమం కవర్ చేసిన దగ్గర కవర్ చేస్తున్నాను, ఎందుకంటే కాల్లో కూడా చూస్తున్నా వెళ్ళిపోయింది, కాల్ పని చేయట్లేదు. దీని పేరు జయన్ అంట. ఎక్కడి నుంచి వచ్చాడు? గుజరాత్ నుంచి వచ్చాడంట. అయితే నాకు ఫ్యాన్ కూడా కలిసిపోయాడు అనమాట తొందరగా. మన మనతో పాటు అబ్బాయి ఇప్పటికైతే 3 యాక్టివిటీలు చేసాం. 3 కాదు, 2 కదా. 2 యాక్టివిటీలు. బెలూన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. కరెక్ట్ గా స్నోఫాల్ స్టార్ట్ అయ్యే సీజన్ అనమాట. అయితే
టెంపరేచర్ ఎంత ఉంటే బిలో 10 ఉంటుంటది చూడండి. అరే నీట్గా మంచి ఎక్స్పీరియన్స్. అసలు యాక్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఇవి, చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. మ్యాగీ ఒక్కొక్కటి వచ్చేసి 70 రూపీస్, ఇంకా టీ వచ్చేసి 40 రూపీస్. ఇది ఎలా ఉందో తెలియదు కానీ ఒక అడుగు ఒక అంటే 1 ఫీట్ మంచు అయితే ఉంది. సో ఈ మంచుకే ఎలా అయిపోతున్నారంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఎలా ఉంటుందిరా, చాలా కష్టమైన పరిస్థితులు. సెల్యూట్ టు ఇండియన్ సోల్జర్స్. భయ్యా ఆమ్లెట్ 70, ఆమ్లెట్కి 70 రూపీస్ అంట. చూడాలి. ఇంకా మాది స్కీయింగ్ ఒకటి ఉండిపోయింది యాక్టివిటీస్లో. మొత్తం 3 యాక్టివిటీస్ కంప్లీట్ చేసాం. స్కీయింగ్ ఒకటి ఉండిపోయింది. మ్యాగీ తినేసి స్కీయింగ్ కూడా కంప్లీట్ చేద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? మంటేసి వచ్చాం ఫ్రెండ్స్. రోహ్తంగ్ పాస్ ఎక్స్పీరియన్స్ మైండ్ బ్లాక్. అసలు మాటలే ఆవిడకి. చిన్నప్పటి నుంచి మన కథల్లోని మన చాప్టర్స్లోని టెక్స్ట్ బుక్స్లోని వింటూ వస్తున్నాం. కానీ నాకు తెలిసి మన ఇండియాలో ఒక 50% కూడా వెళ్ళి ఉండరు నాకు తెలిసి. మనల్ని కన్ఫర్మ్ రండి. రోహ్తంగ్ పాస్లో ఇది పర్ఫెక్ట్ టైం అక్టోబర్లో. ఎందుకంటే తర్వాత ఇంకా ఘోరంగా ఉండొచ్చు. ఆ పై వరకు వెళ్దామని ట్రై చేసాం కానీ మా వల్ల కాల. రాయి బ్లాక్ కలర్ కొంచెం మంచి ఉంది కదా, అంతవరకే మనం వెళ్ళింది. అక్కడే మన స్కీయింగ్కి ఆ 3 యాక్టివిటీస్ మనం కంప్లీట్ చేసింది అక్కడే.